నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక సామాజిక వర్గం మీడియా పత్రిక, టీడీపీ మీడియా పత్రికలో ఒక వార్త రాసిండు. అదే రాధాకృష్ణ రాసిండు కదా, తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని చెప్పేసి రాసిండు. ఆయన ఇంటెన్షన్ బీఆర్ఎస్ అని కదా, ఆడ తెలంగాణ మీ జాగీరా అని చెప్పడం అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం కదా, అతి ఎక్కువగా చేస్తున్నటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని మీడియా హౌస్ పేర్ల మీద ఉన్నటువంటి స్లాటర్ హౌజెస్ ఏ రకమైనటువంటి దుర్మార్గాలకు దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాయో మనం చూసినాం. దానికి తెలంగాణ వాదులు కూడా వాళ్ళ తీరులో నిరసన కూడా వ్యక్తం చేశారని కూడా బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీ మీద తుపాకీ పెట్టి తెలంగాణ సమాజం మీద సమాజానికి ఒక వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏమని చెప్పిండంటే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జాగిరా అని చెప్పేసి ఆయన పెట్టి రాసి అందులో ఒక పదాన్ని ఆయన ఉచ్చరించిండు. అయితే ఈ ఆర్టికల్ గురించి దీని గురించి ఆల్రెడీ పొద్దుగాల నేను మార్నింగ్ న్యూస్లో ఒక అర్ధగంట సేపు మొత్తం అనాలిసిస్ చేసిన. అయితే ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నేను మర్చిపోయినా మార్నింగ్. ఈయన అందులో ఒక పదాన్ని వాడిండు. ఏమని వాడిండు? రాజకీయ మరుగుజ్జు అనేటువంటి పదాన్ని వాడిండు. అసలు ఎవరు మరుగుజ్జు? రాజకీయ మరుగుజ్జులు ఎవరు? మీడియా మరుగుజ్జులు ఎవరు? మరుగుజ్జు పలుకులు ఎవరివి? ఏ రకంగా మరుగుజ్జు బుద్ధుతోటి ఏ రకమైనటువంటి రోతరాతలు రాస్తా ఉన్నారో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు ఏమని రాసిండో ఒకసారి చూడండి ఇక్కడ మిత్రులారా. శ్రేణులు కూడా హర్షించలేకపోతున్నాయి. జగదీష్ రెడ్డి వంటి రాజకీయ మరగుజ్జులకు కేటీఆర్ చిన్నసారు కావచ్చు గాని ప్రజలు ఎందుకు లెక్క చేస్తారు? కేసీఆర్ నే ప్రజలు మట్టి కరిపించిన విషయం అప్పుడే మర్చిపోతే ఎలా? ఉద్యమకారుడు, మాజీ మంత్రి, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. నల్లగొండ జిల్లాలో ఒక కీలకమైనటువంటి నాయకుడు. ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజంలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన ఎదుగుతున్నాడు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ రాజకీయ మరుగుజ్జు అని చెప్పేసి ఒక పదాన్ని మాట్లాడడం జరిగింది. ఇదే రాధాకృష్ణ గారు, జగదీష్ రెడ్డి రాజకీయ మరుగుజ్జు కాదు, మీలాంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి స్లాటర్ హౌస్కి మిండెన్ లెక్క తయారైండు. పచ్చిగా మాట్లాడాలంటే రంకు మొగుడు లెక్క తయారైండు. ఆయన వేసేస్తా ఉన్నాడు, ఏ మాత్రం బెసిజం లేకుండా. మీడియా హౌజులేవి, స్లాటర్ హౌజులేవి, మీడియా ముసుకేసుకున్నటువంటి దొంగలు ఎవరు ఏంది అనేది మొత్తం కుల్లాగా చెప్పేస్తాను. కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు, జర మీడియా మీదకి వచ్చేసరికి కొంత తక్కువ మాట్లాడుతూ ఉంటారు, జర ఎక్కువగా ఉచ్చరించరు, వాళ్ళని ఎక్కువగా కారణించే ప్రయత్నం చేయరు. కానీ జగదీష్ రెడ్డి గారు నీళ్లకు నీళ్లు పాలకు పాలు, మీడియా ఏది, స్లాటర్ హౌస్ ఏది, ఏ రకంగా ఒక రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి మీడియా హౌస్లు ఇవన్నీ చాలా స్పష్టంగా ఒక వారం 10 రోజుల నుంచి చాలా స్పష్టంగా విడమర్చి చెప్తా ఉన్నారు మొత్తం అందరికీ, తెలంగాణ సమాజానికి. అది మంచి పరిణామం వాస్తవానికి కూడా. ఎందుకంటే ఈ కులగజ్జి మీడియా, ఈ మరుగుజ్జు మీడియా, ఈ మరుగుజ్జు రాధాకృష్ణ బుద్ధి, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం మీద బలవంతంగా రుద్దుతూ ఉన్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పిన కదా ఇంతకుముందుకు నేను. సేమ్ అలాగనే మొత్తము ఒక దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడైతే ఈ మీడియాలో అసలైన మీడియా ఏది, తెలంగాణ మీడియా ఏది, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడే మీడియా ఏది అని ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాడో, రాజకీయ మరుగుజ్జు అనేటువంటి పదాన్ని ఆయనకు తగిలిచ్చి ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాధాకృష్ణ. రాజకీయ మరుగుజ్జు కాదు రాధాకృష్ణ, జగదీష్ రెడ్డి గారు. ఏంటిది, మీలాంటి వాళ్ళకి రంకుమిణం లెక్క తయారైంది ఆయన. సో కాబట్టి నీకు సల్పరం పుడుతూ ఉంది, నీకు సఫకేషన్ అవుతా ఉంది ఆయనను చూస్తావా? మరి నువ్వు పెడుతున్నావు కదా, నువ్వు కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు కదా రాజకీయ మరుగుజ్జులు అని. ఆయన హైట్ పట్ల, ఆయన వ్యక్తి పట్ల నువ్వు రాసేటువంటి రాతలు అవి నిదర్శిస్తూ ఉన్నాయి. మరి ఇలా అదే రాజకీయ మరుగుజ్జులు వెళ్తా ఉన్నారు రాష్ట్రాన్ని. నువ్వు ఏ వ్యక్తిని పట్టుకొని రాజకీయ మరుగుజ్జు అన్నవో ఆయన కంటే పెద్దగా హైట్ ఏముంటాడు మరి మన రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా రాజకీయ మరుగుజ్జు, ఆయన కూడా అదేనా, ఇంతనేనా? మరి చెప్పాలి కదా సమాధానం. ఒకవేళ ఎదుటి వ్యక్తి వైపు చూపిస్తే మిగతా 4 వేళ్ళు మన వైపు తిరిగి చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మీ కురచ బుద్ధిని జర తగ్గించుకోండి. మీడియా అంటే
మీరు మీరు చెప్తున్నటువంటి నీతులు వల్లిస్తూ ఉంటారు యూట్యూబ్లను సోషల్ మీడియాని ఇంకేదో కొంతమంది వాగుతా ఉన్నారు. నువ్వు కూడా వాగుతా ఉంటే తెలంగాణ సమాజం ఏమి చూస్తూ ఊరుకోదు. మీరు ఇలా ఎవరి మీదైతే తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు పేరు తీస్తా ఉన్నాడు జగదీష్ రెడ్డి. నీటి పంపకాల విషయంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేస్తా ఉన్నాడో ఆయన పేరు తీసి మాట్లాడుతూ ఉన్నాడు. మీడియా హౌస్ల ముసుగులను తొలగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇదే రాధాకృష్ణ ఏం చేసింది తెలుసా? వారం 10 రోజుల నుంచి, ఈ వారం రోజుల నుంచి జగదీష్ రెడ్డి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయేమో దొరకబట్టరు అని చెప్పేసి ఈ అన్ని స్లాటర్ హౌస్లు ఉంటాయి కదా, వీటన్నింటికి ప్రతి జిల్లాకి ఒక స్టాఫ్ రిపోర్టర్ ఉంటాడు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడంట, పిలిపించుకుంటా ఉన్నాడంట ఏమైనా ఉన్నాయేమో దొరకబట్టి ఈరి అని. వాళ్ళు చేతులు ఎత్తేసారంట. ఏం ఉండవు సార్, ఆయన బోలా ఏం ఉండవు, పెద్దగా ఆయన ఎప్పుడు చూసినా ప్రజలకే పోతా ఉంటాడని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారంట. అది స్లాటర్ హౌస్ స్టాఫ్ రిపోర్టర్లు. దాంతో ఇక ఏం చేయాలని అర్థక ఒక ఆవేదనతోటి, అరే మా బాస్ని అన్నాడు చంద్రబాబు నాయుడుని, మనం ఏదో అనకపోతే ఎట్లా అని చెప్పేసి ఇట్లా పదాలను పెట్టేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజకీయ మరుగుజ్జు కాదు, చెప్తా చూడు ఒకసారి ఆయన చరిత్ర. జగదీష్ రెడ్డి గురించి తెలుసుకోవాలంటే నాకు తెలిసి రాధాకృష్ణ లాంటి వాళ్ళకు ఒక దశాబ్ద కాలం పడుతుంది. ఎందుకంటే ఇది మరుగుజ్జు కదా, ఈ మరుగుజ్జులకు అంత ఈజీగా అర్థం కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ రకంగా నక్సల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, 1980-84 ప్రాంతంలో ఆయన ఏ రకంగా పేదల కోసం బడుగుల కోసం ఏ రకంగా కొట్లాడిండు, తర్వాత ఆయన ఎట్లా ఉద్యమంలోకి వచ్చిండు, తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు టీడీపీకి నీ పచ్చ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఆయనతో ఏ రకంగా మింగిలయ్యిండు, ఏ రకంగా ఉద్యమాన్ని అడుగడుగున ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా 2 పర్యాయాల పాటు మంత్రిగా ఆయన విజయవంతంగా సక్సెస్ అయ్యిండు. దాంతోపాటు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు వస్తాయని, కరెంటు ఉండదని, ఆంధ్ర ప్రాంతం ఏర్పడితే తెలంగాణ చిమ్మం చీకట్లుగా మారిపోతుందని, ఇక్కడ కరెంటు ఉండదు, తెలంగాణ ప్రాంతం మొత్తం ఇబ్బందులు పడుతుంది, రైతులు ఆగమైపోతారని కట్టెపట్టుకొని ప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి నీ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లకు, లగడపాటి లాంటి వాళ్లకు, నీ చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి డ్రామాలు అన్నటువంటి నీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లకు, వీళ్ళందరికీ బుద్ధి చెప్తూ ఛాలెంజింగ్గా తీసుకొని విద్యుత్ శాఖని ఆయన తీసుకొని ఇదే తెలంగాణ సమాజానికి కరెంటు కష్టాలు లేకుండా, తెలంగాణ సమాజమే కాదు తెలుగు సమాజమే చూడనటువంటి 24 గంటల నిరంతర కరెంటును అందించిన దాంట్లో జగదీష్ రెడ్డి పాత్ర ప్రధానంగా ఉంటుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట కాస్త వన్ సైడ్గా అనిపించినా ఇది వాస్తవం కాబట్టి చెప్తా ఉన్నా. మన ఓన్లీ ఇండ్లకు గృహ అవసరాల కోసమే కాదు, వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటు తీసుకొచ్చినటువంటి ఘనత గత ప్రభుత్వానికి అయితే ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించింది జగదీష్ రెడ్డి గారు. నేను 1-2 సార్లు ఆయన ఇంటర్వ్యూకి పోయినప్పుడు అడిగిన, సార్ శ్రీశైలంలో ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా, మీరు అక్కడ ఒక టెక్నాలజీ వాడతారని ఎక్కడో మీరు మాట్లాడంగిన్నా అంటే ఆయన కొన్ని విషయాలు చెప్పిండు. కరెంటు వాడతారు, మళ్ళీ ఆ నీళ్లను తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఆ నీళ్ళను మళ్ళీ ఎత్తి వెనకకు పోసుకుంటారు, మళ్ళీ వాడతారు. అంటే కొన్ని టెక్నిక్స్, కొన్ని విషయాలు 24/7 ఏ రకంగా అబ్జర్వేషన్ చేయడము, తక్కువ రేటుకు దొరికినప్పుడు కరెంటు కొనుగోలు చేయడము, ఎక్కువ రేటుకు పలుకుతున్నప్పుడు మార్కెట్లో ఆ కరెంటుని మనకున్నటువంటి విద్యుత్ కేంద్రాల నుంచి కానీ లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఏ రకంగా ఉత్పత్తి చేసుకోవడం, ఇవన్నిటి విషయంలో చాలా పకడ్బందీగా ఒక నిబద్ధతగా ఆయన పనిచేసింది కాబట్టి తెలంగాణ ఇవాళ ఈ రకంగా కరెంటు కష్టాలను అధిగమించింది. ఈ విషయాన్ని మర్చిపోయి ఇక రాజకీయం గురించి అంటావా, నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఒక స్థానం ఉంటుండే. ఒక స్థానం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014లో 2019 వచ్చే నాటికి 12 నియోజకవర్గాలు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత మునుగోడు ఉప ఎన్నికలు జరిగితే కూడా అది కంప్లీట్గా జగదీష్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగింది. ఆయన బాగా దగ్గరుండి పర్యవేక్షించాడు. ఆయన కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆయన సొంత జిల్లా కాబట్టి పోనివ్వకూడదన్నటువంటి ఉద్దేశంతో రాజకీయ పై ఎత్తులు వేయాలంటే కేసీఆర్ తర్వాత మిగతా 2-3 నాయకుల తర్వాత జగదీష్ రెడ్డి ఆ రకమైనటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఓన్లీ కేవలం ఆయన మీద కోపంతో ఇవి మాట్లాడుకుంటూ పోతా ఉన్నాడు. ఇక అందులో రాసిండు ఆయన ఇంకా చాలా శిల్క పలుకులు రాసిండు. నీ కొడుకు అమెరికా లండన్లో చదువుకుంటున్నాడు డాక్టర్ అని చెప్పేసి. లండన్లో చదువుకుంటారు కానీ లండన్ వెళ్తాను ఓరు. నువ్వు ఈడ తెలంగాణను మేమే ఏకఛత్రాధిపత్యంగా ఏళ్తాము, మేమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, తెలంగాణ మీడియాలో ఎవడన్నా చిన్నోడు ఎదుగుతా ఉంటే వాళ్ళని దొక్కేస్తాము,
వాళ్ళ మీద రకరకాల కుట్రలు చేస్తాము ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని అని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేసి మేమే వెళ్తాం అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ మేమే చేస్తాం అనేటువంటి భ్రమల్లో ఉన్నారు. మీ భ్రమలను తొలగిపోతా ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ఆయన అందులో రాసుకున్నాడు ఒక మాట, మా మీద గతంలో దాడులు చేసిరు, మా కార్యాలయాన్ని తలగబెట్టరు, మేము ఉడత ఊపులకు భయపడము అని. నీ దాడులు ఎందుకు చేసిరు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నీ రోత రాతలు రాసినందుకు ఆఫీస్ మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్పిపోయారు. అప్పుడు ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులుగా పిలువబడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య కానీ మందకృష్ణ మాదిగ గారు కానీ వాళ్ళ మీద అమ్ముడు పోయినటువంటి ఉద్యమకారులను నువ్వు రాతలు రాస్తే ఆ సామాజిక వర్గం నుంచి నిరసనకారులు వచ్చి నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పి పెట్రోల్ పోసి నీ ఆఫీస్ దాలుగా పెట్టిపోయారు. ఇవన్నీ నువ్వు ఏం సొక్కంపూస పనిలో లేకపోతే ఏదో వీరోచితంగా పోరాటం చేస్తే కాదు, నీ నోటి దురతోటి నీ పెన్ను తీటతోటి నువ్వు రాసినటువంటి రాతలకి వాళ్ళు చెప్పిపోయినటువంటి బుద్ధి అది. సో కాబట్టి నీకు అనుకూలంగా తెలంగాణ సమాజం ఉండదు. ఇలా చంద్రబాబు నాయుడు కోసము, మోడీ కోసము, పవన్ కళ్యాణ్ కోసము ఏ రకంగా నువ్వు పనిచేస్తా ఉన్నావో అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, ఇటు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా భుజాన మోస్తా ఉన్నావో, ఎక్కడ ఏ రకమైన అది రాకుండా ప్రజా వ్యతిరేకత రాకుండా ఏ రకంగా కాపాడుతా ఉన్నావో తెలంగాణ సమాజం ఇటు అటు ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా చూస్తూనే ఉన్నది. రాస్తున్నాడా ఈయన పత్రికలల్లో? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దారుణాలు జరుగుతలేవు? రాస్తున్నాడా? రాయడు. తెలంగాణలో ఎన్ని దారుణాలు జరుగుతలేవు? రాస్తున్నాడా? రాయడు. కానీ ప్రతిపక్ష పార్టీల మీద, పర్టికులర్గా అటు ఏపీకి చూసుకుంటేనేమో వైసీపీ మీద, ఇటు తెలంగాణ చూసుకుంటేనేమో బీఆర్ఎస్ మీద, వీళ్ళ మీద గన్నులు పెట్టి మొత్తానికే ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అనుకుంటున్నారు మన రాధాకృష్ణ. మీ ఉడత ఊపులకు భయపడతామా? అది ఉడత ఊపులా లేకపోతే ఇంకేమైనా ఊపులా? మా మహాన్యూస్ వంశీని పోయి అడుగు, వచ్చినాయి ఉడతలా, సింహాలా, పులులా, ఏమొచ్చినాయి మీ దగ్గరికి మొన్న వచ్చినప్పుడు అని చెప్పేసి ఒకసారి అడుగు. అవి ఉడతలో ఏంటివో మీకు చెప్తారు. మీరు అంతా ఒకటే కదా, ఒకటే సామాజిక వర్గం, ఒకటే కథ, ఒకటే ఆఫీస్ నుంచి వస్తాయిగా మీకు మూటలు. సో ఆయన అడిగితే చెప్తాడు మీకు. కాబట్టి అనవసరంగా గాలికి దాన్ని తగిలించుకోకు. మహాన్యూస్తోనే అయిపోయింది, ఆడికి ఆగింది అనుకోవాలి మనం. మీ స్లాటర్ హౌజులని తోక ముడుచుకొని మీ తరిమిన దాకా తెచ్చుకోకండి. ఈ దుకాణం అంతా ఇంకా ఎక్కువ రెచ్చగొడితే మాత్రము 100% మీకు చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే పడుతుంది. కరకట్టకు పారిపోవాల్సి వస్తుంది. అవసరం లేదు తెలంగాణలో మీ సేవలు అవసరం లేదు, మీ ఛానళ్ళు అవసరం లేదు, మిమ్మల్ని మేము భరించాల్సుకోలేదు ఇంకా తెలంగాణ సమాజం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే మీరెందుకు రెస్పాండ్ అవుతారు శంకర్ అని చాలామంది అనొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాబ్లం లేదు, కానీ బీఆర్ఎస్ మీద తుపాకీ పెట్టి తెలంగాణ సమాజాన్ని భయపెడదామని చూస్తారు ఈ మరుగుజ్జు మీడియా ఛానళ్ళు. సో కాబట్టి ఎవడేం భయపడతాడు లేడీడ. మాకు రేపేమన్నా ఈ గడ్డలో కలిసిపోతాం, మీ లెక్క పక్క రాష్ట్రానికి ఓమ్యం. అర్థమైందా? బరాబరి చెప్తున్నాం, మీరు బతకనికనే వచ్చిరు ఇక్కడికి. బతకండి, పోండి, పెత్తనం చేయకండి, మా రాష్ట్రాన్ని మమ్మల్ని పరిపాలించుకోండి. కాంగ్రెస్ వాడైనా మావోడే ఉంటాడు, కానీ కొంతమంది బానిసలు ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్తాం సమయం వచ్చినప్పుడు. నువ్వేదో చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారంట తెలంగాణని ఇంకొక 10-15 సంవత్సరాలు ఇంకొకరి చేతులకు పోకుండా, అయితే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఏలే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఆ ప్రయత్నాలు ఉంటే మానుకోండి. ఎప్పుడు మీరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా నమ్మడానికి తెలంగాణ సమాజం రెడీగా లేదు. రాష్ట్రానికి ఈ హైదరాబాద్కు మీరు చేసిన సేవలు చాలా ఎక్కువ, చాలిగా కొత్త బిల్డింగ్లు కట్టుకుంటున్నావు కదా, గిల్డింగ్లు అన్నీ ఇట్లనే కథలు పడ్డం అంటే నేలమట్టం అవుతాయి. తెలంగాణ సమాజం కూడా తిరగబడ్డదంటే. సో కాబట్టి జర రాతలు రాస్తప్పుడు నోరు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని ఉద్యమకారుల మీద మాట్లాడేటప్పుడు తూలనాడితే పాట వాడుతుంది, ఈరమ్మ పాట వాడుతుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచన వేసుకొని రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒకప్పటి తెలంగాణ కాదు ఇది. కేసీఆర్ గారు చెప్తా ఉంటారు కదా అప్పుడప్పుడు, ఎడ్డి తెలంగాణనో గుడి తెలంగాణనో కాదు ఇది, ఇది తిరగవాడే తెలంగాణ. ఈసారి మరల వాడితే బిడ్డ ఒక్కడొక్కడు తోకలు మురుసుకొని కరకట్టకు ఢిల్లీ కోతాడు, ఢిల్లీకి గుజరాత్కు పారిపోతాడు, గుజరాత్కు పారిపోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మా కొంతమంది తెలంగాణ బిడ్డలు కూడా మీ సంస్థల్లో పనిచేస్తారు. మీరు వెళ్ళిపోతే ఎన్నో సంస్థలు పుట్టుకొస్తాయి, నువ్వు వెళ్ళిపోతే మాకు ఇక్కడ స్కోప్ వస్తుంది. మా తెలంగాణ బిడ్డలు కూడా ఎవరో ఒకరు పెడతారు మీడియా హౌజులు. మీ స్లాటర్ హౌజులు ప్యాక్ చేసేసుకోండి, అవసరం లేదు, వెళ్ళిపోండి. సిగ్గు లేదా? వెళ్ళిపో అని చెప్పినాక కూడా ఇంకా పట్టుకొని ఎలాడబడతా ఉన్నారు. దేనికి ఎలాడబడుతున్నారు? రాధాకృష్ణ వెళ్ళిపో అని చెప్పినాక కూడా ఏముందని ఎలాడబడతా ఉన్నారు. నీ అమ్మ ఒక మాట అంటేనే మనకు ఆడ ఉండబుద్ధి కాదు. ఇంతగానో మీరు వెళ్ళిపోర్రా బాబు అని సిగ్గు లేకుండా ఇంకా కూడా అట్లనే అది వేసి ఇట్లాంటి రోతరాతలు రాస్తా ఉన్నావు. ఏదేమైనా ఇది కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోవాలి. రాధాకృష్ణ, నువ్వు నీ చంద్రబాబు నాయుడు కోసం ఏమైనా చేసేటుందో పోయి ఆంధ్రలో చేసుకో, తెలంగాణలో అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.